కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అప్పటి భాగ్యనగరానికి అదో మణిహారం. కుతుబ్ షాహీలు నిర్మించిన హైదరాబాద్ సిగలో మణిమకుటం. ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న తెలుగు సినీ రంగానికి దారులు వేసిన నవ కెరటం. ఒకప్పుడు మదరాసు నగరానికే పరిమితమైన తెలుగు చలనచిత్ర రంగాన్ని హైదరాబాదుకు పరుగులు పెట్టించిన అద్భుత కట్టడం అదే శ్రీ సారథి స్టూడియోస్. హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట్లో నిర్మితమైన ఈ స్టూడియో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిది. మదరాసులోని స్టూడియోలను తలదన్నేలా, ఓ సినిమా నిర్మాణానికి కావలసిన అన్ని వసతులను సమకూర్చేలా ఈ స్టూడియోను నిర్మించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ ఏడాది అంటే 1956లోనే దీన్ని ప్రారంభించారు. ఈ స్టూడియో నిర్మాణంతో తెలుగు సినీ రంగం మదరాసు నుంచి ఇక్కడికి రావడానికి మార్గం సుగమమైంది. మరి ఇంతటి మహాకార్యానికి పూనుకున్నది ఎవరు? అప్పట్లోనే సినిమా షూటింగ్ల కోసం అంత ముందు చూపుతో ఆలోచించిన మహాజ్ఞాని ఎవరు? సినిమాల కోసం ఓ స్టూడియో, అది అన్ని వసతులతో. మదరాస్, ముంబై లాంటి నగరాల్లో ఇలాంటి వాటికి కొదవలేకున్నా అప్పటిదాకా నిజాం ఏలుబడిలో ఉండి అప్పుడప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న హైదరాబాద్ లాంటి చోట స్టూడియో నిర్మించాలి అంటే ఎంతో సాహసం కావాలి, ఎంతో ముందు చూపుండాలి, అన్నిటికీ మించి డబ్బులు ఖర్చు పెట్టగలిగే సత్తా ఉండాలి. అవన్నీ కలగలిసిన వ్యక్తే కమ్మ జమీందార్ యార్లగడ్డ శివరామప్రసాద్ ఉరఫ్ రాజా ఆఫ్ చల్లపల్లి. అవును, చల్లపల్లి సంస్థానంలో చివరి కమ్మ జమీందారైన శివరామప్రసాద్ అద్భుత సృష్టే ఇప్పటి శ్రీ సారథి స్టూడియో. వేల ఎకరాల భూములకు జమీందారుగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, సినీ నిర్మాతగా ఇలా వివిధ రంగాల్లో సత్తా చాటిన యార్లగడ్డ శివరామప్రసాద్ సారథి స్టూడియో నిర్మాణంతో ఫిల్మ్ స్టూడియో ఓనర్గా కూడా పేరు గడించారు. ప్రముఖ కమ్మ జమీన్లలో ఒకటైన చల్లపల్లి సంస్థానానికి చివరి జమీందారైన శివరామప్రసాద్కు ముందు చూపు చాలా ఎక్కువ. ఏ రంగంలోనైనా భవిష్యత్తును ఆయన ముందుగానే ఊహించగలిగేవారు. అందుకే సినీ రంగంపై మక్కువ పెంచుకుని అందులోనూ ప్రతిభ చాటారు. 1938లోనే సారథి ఫిల్మ్స్ అనే సంస్థను నెలకొల్పి మాయాలోకం, రోజులు మారాయిలాంటి అద్భుత కళాఖండాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేనా, భోగరాజు పట్టాభి సీతారామయ్య నెలకొల్పిన ఆంధ్రా బ్యాంకుకు పెట్టుబడి సాయం కూడా చేశారు. కూచిపూడి నృత్యానికి, సంస్కృత భాషా సాహిత్యానికి మహాపోషకుడు శివరామప్రసాద్. స్వాతంత్ర్యానికంటే ముందు జస్టిస్ పార్టీలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించిన ఆయన అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సహజంగానే కమ్మ జమీందార్లు మహాసంపన్నులు, ప్రజాసేవ చేయటంలో మనస్సున్న మారాజులు. శివరామప్రసాద్ కూడా అదే కోవలోకొస్తారు. శివరామప్రసాద్ ఏ రంగంలో ఉన్నా సినీ కళామతల్లిని మాత్రం మర్చిపోలేదు. సారథి ఫిల్మ్స్ ద్వారా మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే ఓ రోజు ఆయన నిర్మించిన రోజులు మారాయి సినిమా 100 రోజుల వేడుక హైదరాబాదులో నిర్వహించారు. దానికప్పటి రెవెన్యూ మంత్రి కెవి రంగారెడ్డి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన ఓ కోరిక కోరారు. మదరాసులో ఉన్న తెలుగు సినీ రంగాన్ని హైదరాబాదుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న శివరామప్రసాద్ తొలి అడుగు వేశారు. నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అమీర్పేట్లో 11.5 ఎకరాల స్థలాన్ని కొన్నారు. 1936లో అప్పటి హైదరాబాద్ ప్రధాని కిషన్ పర్షద్ నిర్మించిన బంగళాతో సహా కొనుగోలు చేశారు. దానిలోనే అన్ని హంగులతో శ్రీ సారథి స్టూడియోను నిర్మించారు. హైదరాబాద్లో ఇలా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న తొలితరం సినీ స్టూడియో సారథి స్టూడియో. ఆ తరువాతి కాలంలోనే అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ సినీ స్టూడియోస్, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో లాంటివి రూపుదిద్దుకున్నాయి. ఈ మధ్యకాలంలో రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ప్రపంచ స్థాయి స్టూడియో కూడా అందుబాటులోకొచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పటికీ స్టూడియోలన్నింటికీ మార్గదర్శనం చేసింది మాత్రం శ్రీ సారథి స్టూడియోనే. అంటే ఓ కమ్మ జమీందారు కలల నిర్మాణమే హైదరాబాదులోని తెలుగు సినీ పరిశ్రమ అన్నమాట. ఒక స్టూడియో నిర్మించగానే సరిపోదు, దాన్ని అన్ని విధాలా సిద్ధం చెయ్యాలి. అందుకోసం కూడా ఎంతగానో శ్రమించారు యార్లగడ్డ శివరామప్రసాద్. ఓ సినిమా షూటింగ్ చేసుకోవటానికి కావలసిన సెట్టింగ్లు, కెమెరాలు, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకునే వసతులు కల్పించారు. అయితే ఈ స్టూడియో నిర్వహణను తన సోదరుడు యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్కు అప్పగించారు శివరామప్రసాద్. అలా ప్రాణం పోసుకున్న ఈ స్టూడియోలో రూపుదిద్దుకుని విడుదలైన మొదటి సినిమా మా ఇంటి మహాలక్ష్మి.
హరనాథ్, జమున కలిసి నటించిన ఈ సినిమా పూర్తి షూటింగ్ హైదరాబాదులోనే జరిగింది. అంటే సారథి స్టూడియో ప్రారంభం తెలుగు సినిమా నిర్మాణానికి హైదరాబాదును వేదిక చేసిందన్నమాట. ఇక తరువాతి కాలంలో సారథి స్టూడియోస్ యాజమాన్యం చేతులు మారినా ఇప్పటికీ ఇది సినీ రంగంతో విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఎన్నో వందల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. సీరియల్స్, సినిమాలకు ప్రాణం పోస్తోంది. ఎవరవునన్నా కాదన్నా యార్లగడ్డ శివరామప్రసాద్ కృషితోనే ఈ అద్భుతం సాకారమైంది. ఎంతైనా చల్లపల్లి రాజావారు రాజావారే. ప్రజల కోసం ప్రతి క్షణం పరితపించినవారే. అప్పట్లో వందలాది గ్రామాలను పాలించిన కమ్మ జమీందార్లు ఆధునిక కాలంలో వ్యాపారవేత్తలుగా ఎదిగి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాజ్యాలు పోయినా, రాజులు లేకపోయినా ఆధునిక కాలంలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ప్రజాసేవకి అంకితమవుతున్నారు కమ్మ జమీందార్లు. అటు భారతదేశ ఆర్థిక పరిపుష్టికి కూడా కృషి చేస్తున్నారు. అందుకే అంటారు కమ్మ జమీందార్లు మనసున్న మారాజులని. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.